డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నీట్ యూజీ 2026 ఎగ్జామ్ అయితే సమీపిస్తుంది. అతి త్వరలో ఎగ్జామ్ కూడా ఉంది. సో మే 3 అంటే ఆల్మోస్ట్ 1 మంత్ లోపే టైం ఉంది. సో మనం ఒక వీడియో చేసాం, తెలంగాణలో ఓపెన్ ప్రతి కాలేజ్లో ఎలా కట్ అయింది అని చెప్పి ఒక వీడియో అయితే చేసాం. చాలా మంచి రెస్పాన్స్. ఆల్రెడీ స్టూడెంట్స్ అంతా ప్రిపరేషన్లో ఉండి ఉంటారు. మ్యాక్సిమం పేరెంట్సే చూశారు, మనకి కాల్స్ కూడా చేశారు చాలామంది. మిగతా కేటగిరీస్ కూడా అలానే చేయమని చెప్పి అండ్ డౌట్స్ కూడా అడిగారు. సో ఇందులో మిగతా కేటగిరీస్ అన్నీ కూడా ప్రతి కాలేజ్ టోటల్ అన్ని కాలేజెస్ ఎక్కడి వరకు కట్ అయింది, మీకు ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది అయితే చూద్దాం. అండ్ మార్క్స్ కూడా టార్గెట్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా ఈ వీడియోలో చూడబోతున్నాము. అండ్ చూసే ముందైతే వీడియోని గట్టిగా లైక్ చేయండి. ఒకవేళ వీడియోలు కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాయనిపిస్తే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. యూస్ఫుల్ డేటా వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్స్ వస్తాయో అలాంటి వీడియోస్ మన దగ్గర అయితే వస్తూ ఉంటాయి. అండ్ కామెంట్ చేయండి మీరు ఏ రీజియన్ నుంచి ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో కూడా చేయాలి అని మీరు అనుకున్నట్లయితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఏమైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి కాల్ లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి. సో మీకు కంప్లీట్గా బెస్ట్ గైడెన్స్తోని కౌన్సిలింగ్ అయ్యే వరకు మీకు గైడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి ఈ పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా క్లియర్గా మీకు ఏ కాలేజీలో వస్తుంది అనే డేటా అంతా ఉంటుంది. సో ఒకసారి వీడియోలోకి వెళ్ళి ప్రతి కేటగిరీ ఎలా కట్ అయింది, టోటల్ అన్ని కాలేజీలు ఆ కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్ ఆ కేటగిరీకి సంబంధించి క్లియర్గా ఉంటుంది. కాస్త లేట్ అయినా కూడా మీకు కావాల్సిన దగ్గరికి వెళ్ళి మీరు చూడండి. అండ్ ప్రతి డీటెయిల్ అయితే ఇందులో ఉంటుంది, మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడే కాదు, రిజల్ట్ వచ్చాక కూడా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు. ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ కనుక ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్లో మరి ఎలా కట్ అయింది, ప్రతి కాలేజీలో ఈడబ్ల్యూఎస్ ఉంటుందా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈడబ్ల్యూఎస్ అయితే ప్రతి కాలేజ్లో ఉండదు, కేవలం 7 కాలేజెస్లో ఉంటుంది. ఆ కాలేజెస్ ఈ కలర్ ఫాంట్స్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆ 7 కాలేజెస్లో మాత్రమే ఉంటుంది, గవర్నమెంట్ కాలేజెస్లో. కాకపోతే కౌన్సిలింగ్ సందర్భంగా ఎంఆర్సి అనే ప్రాసెస్ ద్వారా మిగతా కాలేజీలో కూడా అలాట్ అవుతుంది. అంటే ఒక కాలేజీలో ఓపెన్లో చేరిన స్టూడెంట్ నెక్స్ట్ రౌండ్ ఈడబ్ల్యూఎస్తో అతను షిఫ్ట్ అయినప్పుడు ఈ ఓపెన్ సీట్ కూడా ఈడబ్ల్యూఎస్గా మారిపోతుంది. ఇది ఒక ఈడబ్ల్యూఎస్కే కాదు, ప్రతి రిజర్వేషన్కి ఇలానే జరుగుతుంది. సో అందుకే మీకు ప్రతి కాలేజీలో కొన్ని కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ ఉండేది 7 కాలేజీల్లో 103 సీట్లకు మాత్రమే. సో ఇందులో మాత్రమే ఒరిజినల్గా ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీ ఎంఆర్సి అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. కౌన్సిలింగ్లో చాలా ప్రాసెస్లు ఉంటాయి. దాని సందర్భంగా ఈడబ్ల్యూఎస్ మిగతా కాలేజెస్లో క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం ఈడబ్ల్యూఎస్లో మొత్తం ఎలా అలాట్ అయింది అని చెప్పి. సో ఫస్ట్ 540 ఈడబ్ల్యూఎస్లో టాప్ ర్యాంకర్ గాంధీలో తీసుకున్నాడు. ఈడబ్ల్యూఎస్లో టాప్ ర్యాంకర్ 17,000 ర్యాంక్. సో మీరు ఇప్పుడు మార్క్స్ చూడకండి, ర్యాంక్స్ చూడండి. చాలామంది అడుగుతున్నారు ఎంత టార్గెట్ మార్క్స్ ఉంటే మాకు సీట్ వస్తుంది అని చెప్పి. సో టార్గెట్ చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ మీద ఆధారపడి ఉంటుంది. పోయినసారి అసలే చాలా టఫ్ పేపర్ వచ్చింది. ఈసారి కాస్త ఈజీ ఉన్నా కూడా 25-30 మార్క్స్ చేంజ్ అవుతాయి. కాబట్టి మీకు మార్క్సే టార్గెట్ కావాలనుకుంటే ఒక 30+ వేసుకోండి. పేపర్ చాలా ఈజీ వచ్చింది అనుకోండి, దాదాపు 50-70 మార్క్స్ కూడా పెరగవచ్చు. సో అందుకే మీకు టార్గెట్ అంటే దీనికి మీరు ఒక 30-50 మార్క్స్ యాడ్ చేసుకుంటే టార్గెట్ అనుకోవచ్చు. అయినా కూడా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయడానికే ట్రై చేయండి. టార్గెట్స్ పెట్టుకొని ఇప్పుడు ఏం చేసేది లేదు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశాక రిజల్ట్ వచ్చాక కూడా ఈ వీడియో అవైలబుల్ ఉంటుంది, వాళ్ళకి యూస్ఫుల్ ఉండడానికే ఇదైతే పెట్టడం జరిగింది. ఆర్ పేరెంట్స్ కూడా తెలుసుకోవాలనిపిస్తుంది ఎంత ర్యాంక్ వరకు వచ్చింది ఏ కాలేజ్లో అని చెప్పి. సో ఇదైతే ఈడబ్ల్యూఎస్ టాప్ టు లీస్ట్ కాలేజ్ అన్నీ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఫస్ట్ హయ్యెస్ట్ ప్రియారిటీ గాంధీ. సో గాంధీలో ఈడబ్ల్యూఎస్ సీట్లు ఉంటాయి. సో 540తో స్టార్ట్ అయితే వీళ్ళది ఎక్కడ ఎండ్ అయింది, గాంధీ 524 దాకా ఎండ్ అయింది. ఈడబ్ల్యూఎస్ 524, 42,000 వరకు ఎండ్ అయింది. సో ఈడబ్ల్యూఎస్ ఉండి మీరు గాంధీలో రావాలనుకుంటే ఈడబ్ల్యూఎస్ ఉంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడండి 524 స్టూడెంట్కి ఎన్సీసీ మార్క్స్ యాడ్ అయ్యాయి. ఎందుకంటే ర్యాంక్ పెద్దగా ఉన్నా కూడా మార్క్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఎన్సీసీ యాడెడ్. ఎన్సీసీ మార్క్స్ యాడ్ అవుతాయి వీళ్ళకి, ఎన్సీసీ ఉన్న వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చిన్న ర్యాంక్ కంటే పెద్ద ర్యాంకే మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే గాంధీలో రావాలంటే 515 మార్క్స్ వచ్చాయి పోయినసారి, 36,000 ర్యాంక్.
ఓకే. సో ఒక 540 వరకు వస్తే ఈసారి కూడా బెస్ట్ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఉస్మానియాలో ఈడబ్ల్యూఎస్ లేదు. కానీ ఇది ఎంఆర్సీ వల్ల క్రియేట్ అయింది. అంటే ఫస్ట్ రౌండ్ ఓపెన్‌లో చేరిన స్టూడెంట్ సెకండ్ రౌండ్ ఈడబ్ల్యూఎస్ రన్ అయినప్పుడు ఎంఆర్సీ అంటే అటు షిఫ్ట్ అయినప్పుడు ఈ ఓపెన్ సీట్స్ ఈడబ్ల్యూఎస్‌గా మారుతాయి. సో అలా క్రియేట్ అయింది. ఇక్కడ 514 నుంచి 509 వరకు కట్ అయింది. అంటే దాదాపు ఎంత ర్యాంక్ ఇది 42,000 ర్యాంక్ వరకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈ టాప్ కాలేజ్లో కొట్టడానికి బెస్ట్ ఛాన్స్ అన్నమాట. ఈడబ్ల్యూఎస్ ఉన్న వారికి టాప్ కాలేజ్లో చాలా ఛాన్స్ ఉంటుంది. సో ఓపెన్తో పోలిస్తే, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ఉన్న వారికి ఓపెన్కి తేడా ఉంటుంది టాప్ కాలేజ్లో చేరాలంటే. అండ్ ఈఎస్ఐ కాలేజ్ చూడండి, ఈఎస్ఐలో ఈడబ్ల్యూఎస్ ఉంది. సో ఈ ఫాంట్ కలర్ ఉన్న వాటిలన్నింటిలో కూడా ఈడబ్ల్యూఎస్ అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్ ఇక్కడ 522 నుంచి 499 వరకు వచ్చింది. అంటే 53,000 వరకు ఈడబ్ల్యూఎస్ ఉంటే వచ్చింది. అదే ఓపెన్లో కొట్టాలంటే ఇంకెక్కువ మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్ ఉంటే హెల్ప్ అవుతుంది టాప్ కాలేజెస్లో. అండ్ నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్లో ఈడబ్ల్యూఎస్ చాలా సీట్లు ఉంటాయి. 502 మార్క్స్ నుంచి మొదలు పెడితే కాకతీయ మెడికల్ కాలేజ్ ఎక్కడి వరకు ఎండ్ అయింది, 480 వరకు ఎండ్ అయింది. 480 మార్క్స్ వరకు ఎండ్ కావడం జరిగింది. సో ఈ విధంగా కాకతీయ మెడికల్ కాలేజ్ అయితే ఎండ్ అయింది. 76,000-77,000 వరకు కూడా. సో ఈడబ్ల్యూఎస్ ఉంటే కాకతీయలో మీకు కావాలనుకుంటే చాలా మంచి ఛాన్స్. అండ్ ప్రైవేట్ అపోలో, ఇది కూడా ఎంఆర్సీ ద్వారా క్రియేట్ అయింది మాత్రమే. అపోలో వీళ్ళకు 478 వరకు కట్ అయింది. అండ్ నిజామాబాద్లో ఈడబ్ల్యూఎస్ ఉంది. నిజామాబాద్ ఎక్కడి వరకు కట్ అయిందంటే 466. మహబూబ్ నగర్లో ఈడబ్ల్యూఎస్ ఉంది. ఇది ఎక్కడి వరకు కట్ అయింది, 466 వరకే కట్ అయింది, 96,000. కామినేని హెచ్వైడిలో లేదు, కౌన్సిలింగ్ ప్రాసెస్లో క్రియేట్ అయినాయి. జిఎంసి సిద్దిపేటలో ఈడబ్ల్యూఎస్ ఉంది మళ్ళీ. సో సిద్దిపేట చూడండి 464 కట్ అయింది. సో మీకు టార్గెట్ కావాలనుకుంటే ఒక 40 మార్క్స్ యాడ్ చేసుకోండి, అదే టార్గెట్ అనుకోండి. సో 1,99,000 అంటే 1,00,000 వరకు ర్యాంక్ వచ్చినా కూడా ఆల్ ఇండియా ర్యాంక్ సిద్దిపేటలో ఈడబ్ల్యూఎస్ ఉంటే వస్తుంది. ఆ తర్వాత సూర్యాపేట ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మీకు ప్రైవేట్ గౌట్. సో టోటల్ ఓవరాల్గా అన్ని కాలేజీలో లేదు, కొన్ని కాలేజీలో మాత్రమే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే ఇక్కడ 418కి అయిపోయింది. సో జిఎంసి నిర్మల్లో 418 మార్క్స్కి ఈడబ్ల్యూఎస్ క్లోజ్. ఓకే, 1,77,000కి ఈడబ్ల్యూఎస్ అయితే క్లోజ్ కావడం జరిగింది. మొత్తం ఎన్ని కాలేజీలలో ఉంది ఈడబ్ల్యూఎస్ వచ్చింది పోయినసారి 31 కాలేజ్లో ఈడబ్ల్యూఎస్ అయితే క్రియేట్ కావడం జరిగింది. 31లో ఎందుకు క్రియేట్ అయింది అంటే ఎంఆర్సీ అనే ప్రాసెస్, అది మీకు తర్వాత అర్థమవుతుంది కౌన్సిలింగ్ అప్పుడు. ఓకే, సో ఓవరాల్గా అయితే 31 కాలేజ్లో ఉంది పోయినసారి. అండ్ ఈసారి కౌన్సిలింగ్ ప్రాసెస్లో 35 కావచ్చు, 25 కావచ్చు, కానీ రెగ్యులర్గా ఉండేది మాత్రం 7 కాలేజీల్లోనే. వీటిలో నెక్స్ట్ రౌండ్స్లో క్రియేట్ అవుతాయి ఎంఆర్సీ సీట్స్ అలా. సో మీకు ఈడబ్ల్యూఎస్ గవర్నమెంట్ కట్ ఆఫ్ ఎంత, 418. ఓకే, 418 మార్క్స్. ఓపెన్ కట్ ఆఫ్ కూడా ఆల్మోస్ట్ ఇంతే, 417. ఎందుకంటే ఓపెన్ అన్ని కాలేజీలో ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ అన్ని కాలేజీలో ఉండదు. ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఈడబ్ల్యూఎస్ వచ్చి 1,70,000 వరకు ఉంటే గవర్నమెంట్ సీటు వస్తుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసేది బీసీడీ వాళ్ళకి మరి ఎలా కట్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం. గాంధీ 545తో స్టార్ట్ అయింది బీసీడీ అనమాట. ఓన్లీ ఇది అంటే ఓపెన్లో కాకుండా కొందరు బీసీడీ వాళ్ళకు ఓపెన్లో కూడా వస్తుంది. అది కాకుండా ఓన్లీ బీసీడీ రిజర్వేషన్ వచ్చిన వాళ్ళ లిస్ట్. గాంధీలో 537 దాకా వచ్చింది, 20,000 వరకు, ఆల్మోస్ట్ 19,000. ఓకే, మీకు టార్గెటే కావాలంటే ఒక 45 ప్లేస్ వేసుకోండి. సో టార్గెట్ చెప్పడం అది పేపర్ ఎలా ఉంటుందో మనకి ఇప్పుడు తెలియదు కాబట్టి కష్టం, ఎవరైనా హార్డ్ ఉండొచ్చు, ఈజీ ఉండొచ్చు. ఆ తర్వాత ఉస్మానియా చూడండి, ఉస్మానియాలో బీసీడీతో చేరిన వాళ్ళు ప్రజెంట్ వీళ్ళంతా ఉస్మానియాలో చదువుతున్నారు. ఈ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ ఈ మార్క్స్ వచ్చిన వారు బీసీడీలో. మరి ఇన్ని సీట్లు ఉన్నాయి ఉస్మానియాలో అంటే ఇన్ని సీట్లు ఉండవు యాక్చువల్గా. ఇదంతా ఓపెన్లో చేరి సెకండ్ రౌండ్లో బీసీడీ వాడుకొని గాంధీకి వెళ్తే ఇక్కడ ఓపెన్లు బీసీడీ అవుతుంటాయి. ఇది ఒక ఎంఆర్సీ అనే ప్రాసెస్. ఇవన్నీ కూడా తర్వాత స్టేజెస్లో వస్తాయి. కానీ ఓవరాల్గా ఉస్మానియాలో ఈ ఇయర్ కూడా ఇలానే క్రియేట్ అవుతాయి, ఇక్కడ వరకే వస్తుంది ఆల్మోస్ట్. ఆల్ ఇండియా ర్యాంక్ అయితే గుర్తుపెట్టుకోండి, 40,000, ఉస్మానియా 511. సో ఈ విధంగా ఈఎస్ఐ 528, 25,000 నుంచి మొదలైతే మీకు కట్ అయింది 508 వరకు కట్ అయింది. ఈఎస్ఐలో 43,000 ఆల్ ఇండియా ర్యాంక్. సో మీకు రిజల్ట్ వచ్చాక చూసుకోవడానికి చాలా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్
దాంట్లో చాలా సీట్స్ ఉన్నాయి. కాకతీయ మెడికల్ కాలేజ్ 492 61,000 వరకు కట్ అయింది. 61,000 అపోలో హెచ్వైడి. సో అంటే గవర్నమెంట్ కాలేజీల కంటే అపోలో ఎక్కువ కట్ ఆఫ్ ఉంది, ఎందుకంటే ఇంకా సిటీలో ఉంటుంది, సో హెచ్వైడిలో ఉంటుంది అండ్ మంచి కాలేజ్ అని చెప్పి అందరు ఇది ప్రిఫర్ చేస్తారు. వీళ్ళ గవర్నమెంట్ వస్తుంది కానీ అపోలో పెట్టుకున్నారు వీళ్ళు. 487 కట్ అయింది 67,000. నిజామాబాద్ 486 68,000తో స్టార్ట్ అయితే నిజామాబాద్ 481 కట్ అయింది. ఓకే, 486తో స్టార్ట్ అయితే 481. ఇదే విధంగా సిద్దిపేట, కామినేని. సో ఇదంతా టాప్ 2 లిస్ట్ అన్నమాట. అంటే కాలేజీల యొక్క బెస్ట్ కాలేజెస్ ఆర్డర్ ఇది పోయినసారి ఇలా కట్ అయిందనమాట. సో ఆదిలాబాద్ 464 ఈ విధంగా కట్ అవుతూ వచ్చింది. అండ్ కిందికి వచ్చినట్లయితే టోటల్ 57 కాలేజెస్. భూపాల్పల్లి ఎంత 416 మార్క్స్ 1,80,000. అండ్ ములుగు, సో ములుగు అసోబాద్ 414. సో ఆల్మోస్ట్ ఇదే గవర్నమెంట్ కట్ ఆఫ్, మేబీ 414 మార్క్స్ దగ్గర దగ్గర ఒక 1,83,000. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఇంకా అన్నీ ఉంటాయి. సో ఓవరాల్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు అయింది మరి అని చూస్తే నోవాలో అయింది కట్ ఆఫ్ 398 మార్క్స్ 2,13,000. సో మీకు సీట్ రావాలంటే దాదాపు ఓన్లీ మీరు సీట్ కోసమే చూసినట్లయితే 2 lakhs అబోవ్, అరౌండ్ 2 lakhs ఉంటే మీకు సీట్ వచ్చేస్తుంది. ఇంకా ఈసారి సీట్లు యాడ్ అవుతాయి కాబట్టి మీకైతే ఇంకా కొంచెం పెరగవచ్చు కూడా. అండ్ అదేవిధంగా మీరు ఎప్పుడైనా సరే 25 డేటానే చూడండి, మిగతా ఇయర్స్ డేటా చూడకండి. అప్పుడున్న కాలేజెస్ వేరు, సీట్లు వేరు, ఇప్పుడున్న కాలేజెస్ వేరు, సీట్లు వేరు. సో ఈ విధంగా 398 వరకు ప్రైవేట్ కట్ అయింది. అండ్ 414 మీరు చూసారు ఇక్కడ పైన గవర్నమెంట్ కట్ ఆఫ్ 414 వరకు గవర్నమెంట్ కాలేజీలో కట్ అయింది. సో ఇదైతే మనకు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్. సో గవర్నమెంట్ ఇది అసోబాద్, లీస్ట్ కాలేజ్ అసోబాద్ 414 1,83,000. ఇది బీసీడీకి సంబంధించి. ఇంకా ప్రతి కాలేజ్ ఈ పీడిఎఫ్స్ అన్నీ మనకు ఎవరైతే గ్రూప్స్లో చేరుతారో వాళ్ళకి అవైలబుల్ ఇస్తాం. అండ్ బెస్ట్ కాలేజ్ ఏదనేది కూడా మీకు ఐడియా వచ్చేలా మన డేటా అయితే ఉంటుంది. 2025-26లో బీసీబీలో చేరినటువంటి టోటల్ స్టూడెంట్స్ డేటా ఇది. గాంధీలో 544 నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ ఎండ్ అయింది 537. సో ఇంతమంది గాంధీలో బీసీబీలో చేరారు, బీసీబీ రిజర్వేషన్. అండ్ నెక్స్ట్ ఉస్మానియాలో 535 నుంచి స్టార్ట్ అయితే ఉస్మానియాలో అక్కడ జాయిన్ అయిన వారి టోటల్ లిస్ట్ అన్నమాట ఇది. 535 నుంచి ఉస్మానియాలో స్టార్ట్ అయితే ఉస్మానియా ఎండింగ్. సో ఇన్ని సీట్లు కనిపిస్తున్నాయంటే ఇవన్నీ ఎంఆర్సీతో క్రియేట్ అయినవి బీసీబీకి. సో 511 వరకు కంప్లీట్గా ఉస్మానియాలో సీట్ అయితే రావడం జరిగింది, 511 మార్క్స్. సో యాజ్ యూజువల్ 45 మార్క్స్ యాడ్ చేసుకుంటే సో టార్గెట్ అనుకోవచ్చు. ఈఎస్ఐ చూడొచ్చు మీరు 503 48,000 కట్ అయింది. కాకతీయ మెడికల్ కాలేజ్. సో కాకతీయలో ఇంతమంది ఇప్పుడు బీసీబీలో చేరి ఉన్నారు అంటే వీళ్ళంతా ఎంఆర్సీలో ఓపెన్ బీసీబీ కన్వర్ట్ అయిన సీట్లు అన్నమాట ఇవన్నీ. ఆ ప్రాసెస్ మీకు తర్వాత అర్థమవుతుంది కౌన్సిలింగ్ సందర్భంగా. కామినేని 477 81,000. సో ఇవన్నీ టాప్ 2 లీస్ట్ కాలేజెస్ పోయినసారి ప్రయారిటీ ఆర్డర్ పెట్టుకున్న దాంట్లో. నిజామాబాద్, మహబూబ్ నగర్. సో ఈ విధంగా బీసీబీలో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, హై కాంపిటీషన్ ఉంటుంది. బీసీడీ అండ్ బీసీబీ ఒకేలా ఉంటాయి ఆల్మోస్ట్. అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఇవన్నీ ఇంకా మీకు నెక్స్ట్ గవర్నమెంట్ మంచిర్యాల్ దాదాపు 417 మార్క్స్ కట్ అయింది 1,77,000. అండ్ కొత్తగూడెం. సో ఇవన్నీ ఏ కాలేజీలో మీకు ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ మీకు తర్వాత యూజ్ అవుతాయి చూసుకోవడానికి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ లీస్ట్ కట్ ఆఫ్ ఎక్కడైందని చూస్తే సో ఇక్కడ ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్ లీస్ట్ అసోబాద్ 406 మార్క్స్ కట్ అయింది. సో ఓపెన్ ఏమో 417, బీసీడీ 414, బీసీబీ 406 గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్స్ అనమాట. 2 లక్షల వరకు వస్తే మీకు ఆల్ ఇండియా ర్యాంక్ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుంది. ఇంకా తర్వాత ఉన్నవన్నీ ప్రైవేట్ కాలేజెస్ చూడండి. ఆల్మోస్ట్ ఈ కటింగ్ టోటల్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు అయిపోయింది అని చూస్తే 395 మార్క్స్ కట్ అయింది. వేరే స్టేట్స్తో పోలిస్తే చాలా తక్కువ కట్ ఆఫే ఇది. 2,20,000 వరకు వస్తే నోవా ఇంకా చివరి కాలేజ్ నోవా అండ్ పైన టీఆర్ఆర్ కాలేజ్. ఈ రెండు కూడా లీస్ట్ 2 బీసీబీలో ఈసారి కట్ అయిన కాలేజెస్. సో ఈ పీడిఎఫ్ కావాలంటే
మీరు గ్రూప్స్లో యాడ్ అవ్వండి. ఇలాంటి పీడిఎఫ్స్ అన్నీ మీకు అక్కడ అవైలబుల్ ఉంటాయి. బీసీఏ అలాటెడ్ స్టూడెంట్ లిస్ట్ ఇది కాలేజ్ వైజ్ టాప్ 2 లిస్ట్. గాంధీ 546తో స్టార్ట్ అయితే గాంధీలో 501 కట్ అయింది. 501 మార్క్స్, 50,000 ర్యాంక్ వరకు. ఉస్మానియాలో చూసినట్లయితే 526తో స్టార్ట్ అయితే ఉస్మానియా 456 వరకు కట్ అయింది. సో బీసీఏ అనేది చాలా చాలా తక్కువ మార్కులు వచ్చిన సీట్ వచ్చే కేటగిరీ తెలంగాణలో ప్రజెంట్గా అయితే. ఈఎస్ఐసి 454 కూడా ఈఎస్ఐ వచ్చింది, 1,16,000. కాకతీయ మెడికల్ కాలేజ్ 435 కూడా వచ్చింది, కాకతీయ మెడికల్ కాలేజ్ బీసీఏ. అండ్ ఇందులో కూడా అపోలో ఒక 5th ప్లేస్లో ఉంది, 432 వరకు. మహబూబ్ నగర్ 412. సిద్దిపేట్ కాలేజ్ చాలా మంచి కాలేజ్. అండ్ ఇక్కడ 410 వరకు కట్ అయింది, 1,90,000. అండ్ అదేవిధంగా నిజామాబాద్ కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్, మంచి కాలేజ్ ఇది కూడా. 409 వరకు కట్ అయింది, 1,90,000. సో ఈ విధంగా అయితే అన్ని కట్ ఆఫ్స్ ఉంది. మరి గవర్నమెంట్ ఎక్కడి వరకు కట్ అయింది బీసీఏలో అని చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ బీసీఏ ఇక్కడ కట్ అయింది. గవర్నమెంట్ ఆసిఫాబాద్ కాలేజ్లో కట్ అయింది గవర్నమెంట్ కాలేజెస్. మార్క్స్ 351, అంటే ఓపెన్ 418, బీసీడీ 414, బీసీబీ 406 అరౌండ్ ఉంది. ఇక్కడ 351 గవర్నమెంట్ కట్ ఆఫే 351, అంటే ఇది లీస్ట్ అనమాట అన్ని కేటగిరీస్లో. ఇంకా బీసీఏ వాళ్ళకి చాలా లక్కీ ఛాన్స్ అనే చెప్పొచ్చు. అండ్ ప్రైవేట్ కాలేజ్ చూసుకుంటే సంగారెడ్డి 338. ఓకే, టీఆర్ఆర్ కాలేజీలో కట్ అయింది 338 మార్క్స్. ఓకే, 720కి 338, అంటే దాదాపు 3,40,000 ర్యాంక్ వచ్చినా కూడా బీసీఏలో సీట్ రావడం జరిగింది. ఈసారి కూడా ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి. ఈ లోపు వస్తే చాలా హై ఛాన్సెస్ ఉంటాయి మీకు రావడానికి.